హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండే ఉమెన్స్ డే రోజు తీసుకున్న వ్లాగ్ అండి. ఈ వీడియోలో కొంచెం కుకింగ్ చూయించున్నాను, అలాగే షాపింగ్ కూడా వెళ్ళున్నాను అనమాట. శారీ షాపింగ్ అయితే చేశాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సండే కదా అని చెప్పి కొంచెం లేట్గా లేస్తాము ఎవ్రీ వీక్. బట్ ఆ వీక్ ఏంటంటే కొంచెం ఎర్లీగా పనులన్నీ ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఎందుకంటే బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని బయటికి వెళ్తాను ఎప్పుడైనా. లేకపోతే షాపింగ్ అది ఉంటుంది. అండ్ టెడీ కూడా నెక్స్ట్ డే స్కూల్, కాలేజ్, ఆఫీస్ అంతా బిజీగా నడుస్తుంది కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేద్దాము అన్నది మా ప్లాన్. సండే మా సొసైటీలో వెజ్జీస్ పెడతారండి. అవి మిస్ అయ్యానంటే ఇంకా ఆ వీక్ అంతా నాకు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఎర్లీగా వచ్చేస్తాము. 5 o'clock అలా పెడతారు. 6:30కి వెళ్ళి తెచ్చుకుంటాను ఎవ్రీ వీక్. అలాగే టెడీ ఇంటికి వచ్చిన తర్వాత బుక్స్ అవి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటుంది. స్కూల్ డ్రెస్లు ఏమైనా ఐరన్లో లేవు అంటే ప్రెస్ చేస్తాను. అలా చిన్న వర్క్స్ ఉంటాయన్నమాట. సో సండే రోజు ఈవినింగ్ ఎక్కువసేపు బయట అయితే ఉండలేము. ఎర్లీగా ఇంటికి రావడానికే ట్రై చేస్తామన్నమాట. సాటర్డే రోజే వెజిల్స్ అన్నీ కూడా వాష్ చేసేసి బయట పెట్టానండి. సండే మార్నింగ్ లేయడంతోనే కిచెన్ చాలా నీట్గా ఉంటుంది కదా. అయితే ఊడ్చేసాను, తడిబట్ట పెట్టేసి ఇంటి ముందు ముగ్గది వేసుకొని హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత కిచెన్లో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నాకు చాలా ఇష్టమైన పూరి అండ్ చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. చికెన్ కర్రీలోకి పర్వాలేదు, ఒక 2 పూరీలు అయితే తింటారు పిల్లలు. ఎప్పుడో రేర్గా చేస్తాను కాబట్టి వడకి వేద్దాము అనేసి అనుకున్నాను. కానీ మరి వడ అంటే ఇక ప్రాసెస్ అది లేట్ అయిపోతుంది కదా, గ్రైండర్ పట్టుకోవాలి, మళ్ళీ అది వాష్ చేయాలి. అందుకని చెప్పి నేను గ్రైండర్ ఆ పని పెట్టుకోకుండా వడ పని పూరి అయితే చేస్తున్నాను. 1 సైడు పూరి పిండి కలిపి పక్కనైతే పెట్టుకున్నాను. చికెన్ కర్రీ చేద్దాము అనేసరికి నేను ఫ్రిడ్జ్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడు కూడా ఒక 10 డేస్కి సరిపడా పట్టి పెట్టుకుంటాను. సాటర్డే రోజు కొంచెం పనులు ఉండడం వల్ల నేను మర్చిపోయాను, పట్టి పెట్టలేదన్నమాట. సో అందుకే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసుకున్నాను. చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీ కుక్కర్లో చేస్తున్నానండి. ఎప్పుడైనా అంతే, కర్రీస్ కొంచెం లేట్గా మనకు అవి ప్రాసెస్ అనుకునేవి ఉడుకుతాయి ఎక్కువసేపు అని చెప్పి అనుకున్నవన్నీ కూడా నేను కుక్కర్లోనే చేస్తాను. మీరు కూడా చూస్తూ ఉంటారు కదా. ఎక్కువ కుక్కర్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం అనేసి అంటున్నారు కదా. మనకి కొంచెం 2 days అలా పడుతుంది అంటున్నారు. కాబట్టి కొంచెం సేవ్ చేయాలి అంటే కుక్కర్లో అది యూజ్ చేయండి. రైస్ వచ్చేసి రైస్ కుక్కర్లో పెట్టుకోండి, మనకి చాలా బెనిఫిట్. హెల్దీ అయితే కాదు రైస్ కుక్కర్స్ అవి, బట్ నార్మల్గా పొయ్యి మీద పెట్టి వండాలి అంటే కొంచెం గ్యాస్ ఎక్కువ అవుతుంది కదా. సో అందుకని చెప్తున్నాను. 2-3 రకాలుగా చేస్తానండి చికెన్ కర్రీ. బట్ ఇప్పుడు నేను పూరీలోకే కాబట్టి చాలా సింపుల్గా చేస్తున్నాను. టైం అయితే 9 అవుతోంది. ఎండ స్టార్ట్ అయిపోయింది అనమాట. 7:30 నుంచే మాకు ఎండ విపరీతంగా వస్తుంది ఇంట్లోకి. అయితే బ్రేక్ఫాస్ట్ 9:30కి అలా కంప్లీట్ చేసుకొని 9:45 అలా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంట్లో నుంచి. ఈలోపు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కుక్కర్ పెట్టుకున్నాను కదా, కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి ఆనియన్స్, అలాగే టమాటో, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ ఇక్కడే యాడ్ చేసేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. ఒక 3 సార్లు వాష్ చేసుకొని పసుపు, సాల్ట్ కూడా కలిపి మంచినీళ్ళతో 4వసారి కూడా వాష్ చేసుకున్న తర్వాత చికెన్ ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కారము యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే పూరీలో కదా కొంచెం కారం తక్కువైనా కూడా టేస్ట్ అనిపించదు. సో నార్మల్గా కంటే కూడా పూరీలో కాబట్టి ఇంకొంచెం 1.5 టేబుల్ స్పూన్ అయితే కారం వాడాను. ఇక్కడ ఊరి నుంచి తెచ్చుకున్న కారం కాబట్టి కొంచెం కారంగానే ఉంటుంది. అందుకని చెప్పి 1.5 టేబుల్ స్పూన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులోకి
1 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను. కర్డ్ వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇందులోకి కోకోనట్ పౌడర్ కూడా వేసుకున్నానండి. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కూడా అన్నీ కలిపి యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇక లిడ్ రివర్స్లో ఇలా పెట్టి క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం మూత తీసి చూసాము అంటే వాటర్ అంతా కూడా ఇలా వస్తూ ఉంటాయి. నేను వాటర్ ఏమి యూస్ చేయను అసలు. ఇలా ఇక కుక్కర్లో చేసేటప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ అయితే పెట్టాను. ఒక 5 లేదా 6 విజిల్లు వచ్చే వరకు ఉంచేసి కుక్కర్ అనేది ఆపేస్తాను. 1 సైడ్ కుక్కర్ పెట్టుకున్నాను కదా, ఇక 1 సైడ్ అయితే పూరీ చేస్తున్నాను. పూరీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. యాక్చువల్లీ పిల్లలకి వీక్ డేస్లో ఉన్నప్పుడు అసలు కుదరదు కదా, అందుకని చెప్పి వీకెండ్స్లోనే ఇలా కొంచెం స్పెషల్గా బ్రేక్ఫాస్ట్లు అవి చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. వడ కానివ్వండి, పూరీ కానివ్వండి, అలాంటివన్నీ కూడా ఇలా వీకెండ్స్లోనే చేస్తూ ఉంటా అన్నమాట. 1 సైడ్ పూరీలన్నీ చేస్తూ ఉన్నాను కదా, ఈలోపు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. లంచ్ యాక్చువల్లీ బయట తిందాము అని చెప్పి మాకు ప్లాన్, అందుకని చెప్పి నేను లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు. లేదంటే ఒక్కొక్కసారి రొయ్యలు, అలాగే బగారా రైస్, చికెన్ కర్రీ అలా చేస్తూ ఉంటాను. ఇక రెడీ అయిపోయి బయటకైతే వచ్చేసాము. కొంచెము నాకు అన్నానగర్లో పని ఉంది, సో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి కొంచెం కిచెన్ వేర్ చూద్దామని అనిపించింది. అక్కడ దగ్గర స్టేషనరీ షాప్, తర్వాత సంతోష్ స్టోర్ అని చెప్పి అందులో మనకు అన్నీ ఉంటాయన్నమాట. టెడ్డీ ఊల్తో హ్యాండ్ బ్యాగ్ ఏదో కుడతానని చెప్పింది, సో తనకని చెప్పి ఊల్ అవి తీసుకొని కావాల్సినవి తీసుకున్న తర్వాత అప్పుడు లంచ్కి అయితే వెళ్ళాము. లంచ్కి వెళ్ళింది అయితే కరెక్ట్గా 1 అలా వెళ్ళాము. ఫుల్ రష్ ఉన్నింది అనమాట. మాకు ప్లేస్ దొరకడానికి ఒక 20 మినిట్స్ పట్టింది. 1:20కి అలా స్టార్ట్ అయితే హోటల్లోనే మాకు 2:30 పైనే అయిపోయింది అనమాట. అక్కడి నుంచి మాల్కి అయితే వెళ్ళాము. మాల్ దగ్గరగానే ఉంటుంది. సో ఆ రోజు ఉమెన్స్ డే కాబట్టి చాలా రష్ ఉన్నింది అసలు. అలాగే షాపింగ్ మాల్స్లో కూడా బాగానే ఉన్నారనమాట. యాక్చువల్లీ ఈరోజు నేను ఫ్రెండ్స్తో రావాల్సింది బయటికి సండే రోజు, బట్ నో అని చెప్పానమాట. ఎందుకంటే ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాము అని, అందుకని చెప్పి ఆ రోజు మాకు క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ డే అంటే మీరు కూడా చూసారు కదా వీడియోలో, వెనస్డే వెళ్ళున్నాను. ఇక హోటల్లో లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మాల్కి అయితే వెళ్తూ ఉన్నాను. అక్కడ క్యారెట్ విత్ ఐస్ క్రీమ్ కలిపించారు. ఎంత టేస్టీగా ఉందో. యాక్చువల్లీ నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, అందులో క్యారెట్ హల్వా అంటే ఇంకాను. అలా నాన్ వెజ్ తిన్న తర్వాత డెజర్ట్ చెప్పుకోకపోతే అసలు తిన్న ఫీలింగ్ ఉండదు నాకు. ఇప్పుడైతే కంప్లీట్గా కూల్ డ్రింక్స్ అవి అన్నీ కూడా అవాయిడ్ చేసాము. అందుకని చెప్పి స్వీట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అన్నమాట. అండ్ అలాగే నాకు ఐస్ క్రీమ్స్ కూడా పెద్దగా నచ్చవు, కానీ రావడమే అలా వచ్చిందనమాట స్వీట్. బట్ ఐస్ క్రీమ్ విత్ క్యారెట్ హల్వా కలిపి తింటే చాలా టేస్టీగా ఉన్నింది. ఇక ఇక్కడికి రాగానే నేను షాక్ తెలుసా, అసలు ఈ మాల్లో అప్పుడప్పుడు అకేషనల్లీ ఎగ్జిబిషన్ పెడతారు ఇలాగా అని తెలుసు. వేరే ప్లేసెస్ నుంచి వస్తారనమాట. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఇక్కడ ఎగ్జిబిషన్ పెడతారు. ఆ ఎగ్జిబిషన్ ప్రెజెంట్ ఇలా విఆర్ మాల్లో నడుస్తుంది అని చెప్పి నాకు అస్సలు తెలీదు. చూడంగానే షాక్. నేను ఈ శారీస్ చెప్పాను కదా మీకు, గుంటూరు ఎగ్జిబిషన్లో కూడా చూశాను, కానీ ఫైనల్లీ తెచ్చుకోవడం నేను మర్చిపోయాను అనమాట. ఆ శారీ నేను ఇప్పుడు పిక్ చేసుకున్నాను. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో అక్కడ చూసిన సేమ్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే పెయింట్ వర్క్ శారీ అయితే నాకు బాగా నచ్చింది. మల్చందేరి కాటన్ శారీ అయితే నాకు ఎందుకో ఇలాంటి శారీస్ అంటే చాలా ఇష్టం. అసలు కట్టుకుంటే ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అలాగే లుక్ వైజ్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంటుంది అన్నమాట ఆ శారీ లుక్ కూడా. అలా కలర్స్ అన్నీ చూశాను కదా, మీరు గెస్ చేయండి. నేను మీకు చూపిస్తూ ఉన్నాను కదా వీడియోలో, నేను ఏ శారీ తీసుకున్నాను అని చెప్పి.
మీరు వీడియోలో చూస్తున్నట్టుగానే నేను రెడ్ కలర్, స్కై బ్లూ, పర్పుల్, యెల్లో కోడ్ చూసాను. ఈ 4 కలర్స్‌లో నేను తీసుకున్న కలర్ శారీ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వెడ్నెస్డే వీడియోలో నేనేమేమి తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అలాగే టెడ్డీకి కావాల్సిన జ్యువెలరీ అవి కూడా చూస్తూ ఉన్నా అనమాట. ఇక్కడ వెస్ట్రన్ వేర్ వేసుకుంటే బ్రేస్లెట్స్, కడాస్ అవి చాలా బాగుంటాయి. అలా కూడా చూస్తూ ఉన్నా అనమాట. బ్లాక్ బీడ్స్ కూడా చూసాను కానీ అవి నాకు నచ్చలేదు. అండ్ అలాగే చూసారు కదా యెల్లో, పర్పుల్, రెడ్, స్కై బ్లూ ఈ 4 కలర్స్‌లో ఒక కలర్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది కూడా. చాయ్ కింగ్స్‌కి అయితే వచ్చాము. టీ టైం అయిందనమాట. షాపింగ్ అంతా చూసి టెడ్డీ బర్త్డే కూడా ఏప్రిల్ 1 టెడ్డీ బర్త్డే కూడా వస్తుంది కాబట్టి నేను షాపింగ్ చేద్దాం అనుకున్నాను కానీ టెడ్డీకి ఏం తీసుకోలేదు. అదే బ్రేస్లెట్ అన్నాను కాబట్టి ఆ జ్యువెలరీ అలా తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ సండే ఉంది కాబట్టి అప్పుడు వెళ్ళి టెడ్డీకి కావాల్సిన షాపింగ్ చేద్దాము అనేసి అనుకుంటున్నాము. ఇక టీ తాగిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. చాలా ట్రాఫిక్ ఉన్నింది. ఉమెన్స్ డే కాబట్టి శారీ అయితే తీసుకున్నాను. అందులో ఉగాది కూడా వస్తుంది కదా, ఉగాది కూడా కట్టుకోవచ్చులే అని చెప్పి తీసుకున్నా అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత టెర్రస్ మీదకైతే వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెర్రస్. చెప్పాను కదా ఎప్పుడో ఒకసారి అయితే వెళ్తూ ఉన్నాము. సండే రోజు మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంట్లో పనులతో అవ్వలేదు. ఇలా ఈవినింగ్ టైంలో వచ్చాము. మెట్రో ట్రైన్ అయితే వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. మా మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ కాకుండా 5th ఫ్లోరో 6th ఫ్లోరో అయితే వ్యూ అయితే అదిరిపోతుంది. మీకు చూయించే వ్యూ అంతా కూడా వాళ్ళకి రెగ్యులర్గా ఇంట్లో నుంచే చూడవచ్చు. టెర్రస్ మీదకి కూడా రావాల్సిన అవసరం లేదు. బట్ ఉన్న దాంట్లోనే హ్యాపీ అవ్వాలి కాబట్టి మనం టెర్రస్ మీదకి వచ్చి చూస్తూ ఉంటాము. ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది అనమాట. ఇలా 1 రౌండ్ వాక్ చేసేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటాయి. అందుకే అలా కొంచెం వీడియో తీసుకున్నాను. ఇంటికైతే వచ్చేసి సింపుల్గా బొరుగులు ఉప్మా అయితే చేస్తున్నాను. అదే ఉగ్గాని అంటారు కదా, అది చేస్తున్నా అనమాట. ఇలా ఉగ్గాని అయితే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా డిన్నర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి వెళ్ళి వెజ్జీస్ అయితే తెచ్చుకున్న తర్వాత డిన్నర్ ఫినిష్ చేసాము. ఇదన్నమాట అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.